My dear friends, it's a joy for me to see you this morning. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయం మిమ్మల్ని చూడడం ఎంతో సంతోషం. Speaking of joy, today's verse is taken from Nehemiah 8:10. నెహెమ్యా 8:10 నుంచి నేటి వాగ్దానం సంతోషం గురించి తీసుకునబడింది. The joy of the Lord is my strength. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. Yes, my dear friends, whenever I hear this verse, I remember my own story. అవును ప్రియ స్నేహితులారా, ఈ వచనం చదివిన ప్రతిసారి నాకు నా సొంత కథ జ్ఞాపకం వస్తుంది. Whenever people ask me, how do you stay positive? How do you stay happy? How are you always smiling? Even though there are a lot of negative comments around you. నీ గురించి అనేకమైన ప్రతికూల వ్యాఖ్యలు వచ్చినప్పటికీ నీవు సానుకూలంగా ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఎలా ఉంటావు అని అందరూ నన్ను అడుగుతారు. When people criticize you, how are you able to stay positive? ప్రజలు నిన్ను విమర్శిస్తున్నప్పుడు కూడా నీవు సానుకూలంగా ఎలా ఉండగలుగుతావు అని అడుగుతారు. My only answer every time would be, the joy of the Lord is my strength. యెహోవా యందు ఆనందించటమే నా బలమై ఉన్నది అని ప్రతిసారి నేను జవాబు చెబుతాను. Yes, I have truly experienced it in my life. అవును, నిజంగా నా జీవితంలో అది అనుభవించి ఉన్నాను. So how do we receive this joy in our life? ఈ ఆనందం మన జీవితంలో ఎలా పొందుకోగలుగుతాము? That becomes our strength for every day. మనకు అనుదినము అది బలంగా ఎలా మారుతుంది? It is natural for us to find happiness or a sense of relief whenever we are stressed in our life. మనం ఒత్తిడికి గురైన తర్వాత కాస్త నెమ్మదిని లేక ఆనందాన్ని పొందుకోవడం అనేది సహజమే. Maybe you have so much work pressure. మీకెంతో పని ఒత్తిడి ఉండవచ్చు. Maybe the words of your relatives or your family members is going on in your mind and it is bringing you down. మీ బంధువులు లేక కుటుంబ సభ్యుల మాటలు మీ మదిలో మెదులుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయేమో. Maybe it seems like everything is coming down on in your life. Maybe it be your finances, maybe it be your job or your business. మీ జీవితంలో ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగము లేక వ్యాపారం అన్నీ కిందకి పడిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయేమో. And you may want to find some relief. ఎక్కడో ఒక నెమ్మది పొందుకోవాలి అని కోరుకుంటున్నారేమో. Many times we turn to our friends అనేకసార్లు స్నేహితుల వైపు చూస్తాము, or we turn to entertainment లేక వినోదం to వైపు give us some peace. కాస్త సమాధానం కొరకు. But then when we go back to our life, అయితే తిరిగి మన జీవితంలోకి వెళ్ళినప్పుడు the stress continues to pull us down, the pressure continues to pull us down. ఆ ఒత్తిడి, ఆ యొక్క బాధ మనల్ని కిందకి లాగుతూనే ఉంటాయి. How do we stay positive and how do we receive strength in the midst of these struggles? ఈ కష్టాలన్నిటి మధ్యలో మనం ఎలా సానుకూలంగా సంతోషంగా ఉండగలుగుతాము? It is only achieved by the joy that God gives us every morning. ప్రతి ఉదయము ప్రభు ఇచ్చే ఆనందము వలనే అది సాధ్యము. When we connect to Him in the morning, ఆయనతో ఉదయాన్ని అనుసంధానమైనప్పుడు, read His word ఆయన వాక్యాన్ని and చదివినప్పుడు, speak to Him, ఆయనతో మాట్లాడినప్పుడు He gives us the guidance for the day. ఆ రోజు కావలసిన నడిపింపునిస్తాడు. He gives us nourishment for our soul. మన ప్రాణానికి పోషణ అందిస్తాడు. He gives us the next step for our life. జీవితంలో మరో అడుగు ఎలా వేయాలో చెప్తాడు. We may think the Bible was written so long ago, how does it apply to me today? బైబిల్ గ్రంథం ఎప్పుడో రాయబడింది కదా, ఈ రోజు నాకు అది ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. But the words are still living today. కానీ అందులోని మాటలు ఈ రోజు కూడా సజీవమై ఉన్నాయి. And God will speak to you through His word, ప్రభు ఆయన మాటల ద్వారా మీతో మాట్లాడతాడు, uplifting your spirit మీ ఆత్మను and లేవనెత్తుతాడు, guiding you in your life. మీ జీవితంలో నడిపిస్తాడు. And you will have contentment in all that you do. మీరు చేసే ప్రతి పనిలో మీకు తృప్తి అనేది ఉంటుంది. Whether your life is in a high or a low, మీ జీవితం ఉన్నతంగా ఉన్నా కిందకి పడిపోయినా you will know that God is with you to bring you out and to give you victory. ప్రభు మీతో ఉండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి విజయాన్ని ఇస్తాడని మీరు తెలుసుకుంటారు. And He will give you peace in all circumstances, అన్ని సమయాల్లో, సందర్భాల్లో సమాధానం ఆయన ఇస్తాడు. reminding you that you can do all things. మీరు అన్నిటినీ చేయగలరు అని జ్ఞాపకం చేస్తాడు. That is what we see in Philippians 4:12 and 13. ఫిలిప్పి 4:12-13లో అదే చూస్తాము. I know what it is to be in need, and I know what it is to have plenty. I have learned the secret of being content in any and every situation, whether well-fed or hungry, whether living in plenty or in want. I can do all this through Him who gives me strength. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచున వాని అందే నేను సమస్తమును So my చేయగలను. dear friends, as Paul says, కాబట్టి స్నేహితులారా, పౌలు భక్తుడు చెప్పిన రీతిగా God will also give you
the strength to be content in all circumstances, అన్ని సందర్భాల్లో సంతృప్తితో ఉండగలిగే కృపను ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. and confidence to say, I can do all things నేను అన్ని చేయగలను అనే ధైర్యాన్ని ఇస్తాడు. through Christ who gives me strength. నన్ను బలపరిచే క్రీస్తు నందు So, చేయగలను. my dear friends, each morning receive this joy from the Lord, స్నేహితులారా, ప్రతి ఉదయము ఈ ఆనందాన్ని ప్రభు యొద్ద నుండి and that will పొందుకొనండి. be your strength to overcome every situation. ప్రతి పరిస్థితిని అధిగమించగలిగే బలము మీకు అదే And అందిస్తుంది. you will have the confidence knowing that God will be with you and He will give you victory and success in everything. ప్రభు మీకు తోడుగా ఉండి అన్నిటిలోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు అని మీరు తెలుసుకొని ఆనందంతో ఉండగలుగుతారు. And He will be with you through it all. ఆయన అన్నిట్లో మీకు తోడుంటాడు. Shall we receive this wonderful promise for today ఈ అద్భుతమైన వాగ్దానంను నేడు పొందుకుందామా? and be filled with the joy of the Lord? ప్రభు యందలి ఆనందముతో నింపబడదామా? Lord Jesus, thank you for filling each one with your ప్రభు joy. అయిన యేసయ్య, ప్రతి ఒక్కరిని నీ ఆనందముతో నింపుతున్నందుకే Lord, వందనాలు. as they meditate and as they have a relationship with you, నీతో సంబంధం కలిగి ఉండి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, and as they spend time with you each morning, నీతో ప్రతి ఉదయం సమయాన్ని గడుపుతుండగా, Lord, give them the guidance for the day. ప్రభు ఆ రోజు కావలసిన Give నడిపింపునివ్వండి. them the encouragement that they need. వారికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇవ్వండి. Give them the revelation that they need వారికి కావలసిన ప్రత్యక్షతనివ్వండి. on how to lead their life. వారి జీవితాన్ని ఎలా జీవించాలో Lord, speak to them ప్రభు వారితో మాట్లాడండి. and let your words come alive to them నీ మాటలు సజీవంగా వారి యొద్దకు వచ్చునుగాక. as they spend time with you in prayer. నీతో ప్రార్థనలో సమయం గడుపుతుండగా Speak to them, Lord, వారితో మాట్లాడండి and ప్రభు. guide them in their life. వారిని జీవితంలో నడిపించండి. Give them whatever they need వారికి కావలసినవన్నీ ఇవ్వండి. and give them the confidence to say, ఇలా చెప్పగలిగే ధైర్యమునివ్వండి. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరిచే క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. Help them to be content in every circumstance, అన్ని సందర్భాల్లో సంతృప్తితో ఉండగలిగే and కృపనివ్వండి. let your joy be their strength each day. ప్రతిరోజు నీ అందలి ఆనందమే వారికి బలమై ఉండునుగాక. Bless them, Lord, దీవించండి ప్రభు. with whatever they need. వారికి కావలసిన వాటితో In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. God bless you. దేవుడు మిమ్ము దీవించుగాక. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.